మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. సో 23 వచనాలు ఉన్నాయి. అవుట్లైన్ 1 నుంచి 13 వచనాలు. దేవుడు దావీదును ఎన్నుకొనుట. దేవుడు దావీదును ఎన్నుకొనుట. 14 నుండి 23 వచనాలు. దావీదుకు సౌలుతో పరిచయం. దావీదుకు సౌలుతో పరిచయం ఏర్పడుట. ఒక మాటలో చెప్పాలంటే 1 నుంచి 13 వచనాలు దావీదుకు సమూయేలుతో పరిచయం ఏర్పడుట. 14 నుంచి 23 సౌలుతో పరిచయం ఏర్పడుట. సో దావీదు కాబోయే రాజు, కాబోయే ప్రవక్త. అందుకని దేవుడు ముందు ఒక ప్రవక్తతో పరిచయం ఏర్పరిచాడు. ఆ తరువాత ఎవరికి బదులుగా రాజు కాబోతున్నాడో ఆ రాజుతో పరిచయం ఏర్పరిచాడు. దట్ వాట్ వీ రీడ్ ఇన్ చాప్టర్ 16. సో ఇక్కడ సమూయేలు దుఃఖపడతా ఉన్నాడటండి. పాపం సౌలు దుఃఖపడతా ఉన్నాడు. నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు. ద మైండ్ ఆఫ్ ఏ ప్రాఫెట్. ఏమండి, సౌలు గురించి చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే సమూయేలు ఇన్ ద బిగినింగ్ హీ మెంటర్డ్ సాల్. ప్రారంభంలో సమూయేలు సౌలును మెంటర్ చేశాడు. అలాంటి సౌలు దేవునికి దూరం అయిపోతే సమూయేలు సౌలుకు దూరం అయిపోయి సౌలు కొరకు దుఃఖపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, దుఃఖపడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఎంతకాలం దుఃఖపడతావు సమూయేలు, నువ్వు నీకు చాలా పని ఉంది, కొత్త రాజును నువ్వు ఏర్పాటు చేయాలి, యెషయా యొద్దకు పో, అతని కుమారులలో ఒకని రాజుగా నేను నియమించాను. సో దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళమన్నాడు. అతన్ని అభిషేకించమని చెప్పాడు. సో సమూయేలు ఇప్పుడు బెత్లెహేముకు వెళ్ళాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్ళాడు. సో సమూయేలు బెత్లెహేముకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఊరి ప్రజలు భయపడ్డారటండి. ఊరి ప్రజలు భయపడ్డారు. భయపడి సమాధానంగా వస్తున్నావా అని అడిగారంట సమూయేలుని. అప్పుడు సమూయేలు, నేను సమాధానంగానే వచ్చాను, రండి బలి అర్పిద్దాం, దేవునికి దహన బలి. అంటే బహుశా తన న్యాయాధిపతి కదండి, బెత్లెహేములో ఏమైనా జరిగిందా, ఎవరికైనా తీర్పు తీర్చడానికి వచ్చాడా అని భయపడ్డారు. అలాంటిదేం లేదు. సో అదంతా యూ వాంటెడ్ టు కీప్ ఇట్ సీక్రెట్. సో ఏలియా యెషయా కుమారుని పిలిచాడు. 6వ వచనంలో చూస్తే, వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబుని చూచి నిజముగా యెహోవాను అభిషేకించిన వాడు. అతని ఎత్తు, హైటు, పొడుగు అంతా చూసి అబ్బా ఇతడు రా రాజు. ఎందుకంటే మరి సౌలు ఏమి ఎత్తండి, వాటే పర్సనాలిటీ. సౌలు అంత పర్సనాలిటీ లేకపోయినా బహుశా సౌలు తర్వాత సౌలు అంత పర్సనాలిటీ ఉందేమో. కానీ దేవుడు అన్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. చూశారా, హైట్ అండి. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పట్టును. సో పొట్టోళ్ళు ఏమి విచారించే అవసరం లేదండి. పొట్టోళ్ళు ఏమి విచారించే అవసరం లేదు. దేవుని దృష్టిలో పొడుగ్గా ఉంటే చాలు, మనుషుల దృష్టిలో పొడుగ్గా ఉండనవసరం లేదు అని నాకు నేను చెప్పుకుంటానండి. నేను కూడా పొట్టోనే కదా. సో మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును. సరే, ఆ తర్వాత అబీనాదాబుని పిలిచాడు, షమ్మాను పిలిచాడు, ఒకరి తర్వాత ఒకరిని పిలిచాడు. ఎవరిని కూడా దేవుడు కాదని చెప్పాడు. అప్పుడు అడిగారు, ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడయా, ఒకడు ఉన్నాడు, ఆకరోడు. పాపం యెషయాకి అనుమానం, ఈడేం పనికొస్తాడా రాజుగా,
ఏదో పాటలు పాడుకునేటోడు, సితారా వాయించుకునేటోడు, అందులో రూపసి అంటే నిజంగా చెప్పాలంటే హీ లుక్స్ లైక్ ఏ ఉమెన్, అంత చక్కగా అంత అందంగా ఉంటాడన్నమాట అండి దావీదు. అందుకే అంటాడు ఎర్రనివాడు. అబ్బో, అసలు ముందే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్రగుంటారండి, వాళ్ళల్లో ఇతడు ఎర్రనివాడు అంటే యూ కెన్ ఇమాజిన్. బహుశా రంగు పిచ్చిన వాళ్ళకి దావీదు ఎలా కనపడతాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు. మై గుడ్నెస్, అందుకే అబ్షాలోము అలా పుట్టాడు. అబ్షాలోము నేత్రములు చూచుటకు సుందరమైన వాడు. పాపము ఎత్తు పర్సనాలిటీ గురించి ఏమీ లేదు ఇక్కడ. ఏమండి, సో కాబట్టి యెషయా అనుకున్నాడు ఇలాంటి వాడు ఏం పనికి వస్తాడా రాజుగా అని. గొర్రెలు కాసుకోవడానికి పోయాడయా అని చెప్పాడు. ఆయన పిలిపించి అన్నాడు సమూయేలు. రాగానే దేవుడు చెప్పాడు, ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి, ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి. కాబట్టి పైన కనపడే లక్షణాలను బట్టి దేవుడు ఎన్నుకోలేదండి. అందుకే రాయబడ్డాయి ఈ మాటలు ఇక్కడ. ఎనీ డిస్క్రిప్షన్ నీడెడ్ ఇయర్. ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు, సుందరమైన వాడు అని అందుకని దేవుడు ఎన్నుకున్నాడా? కాదు. పైన చెప్పాడు కదా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనస్సును లక్ష్యపెట్టు దానిని నేను లక్ష్య పెట్టాను. ఇక్కడ ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయంటే అవి దేవుడు వాటిని చూడలేదు అని చెప్పడానికి. దేవుడు అతని హృదయాన్ని చూచాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను నా హృదయానుసారుడైన మనుష్యుని నేను కనుగొన్నాను. నేను నా హృదయానుసారుడైన మనుష్యుని నేను కనుగొన్నాను. సో దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడైన వ్యక్తి. సో పిలిచాడు, అభిషేకించమన్నాడు. 13వ వచనం చదవండి అమ్మా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. సో నూనె పూసినందుకు ఆత్మ రాలేదండి. ఈ రోజుల్లో అదొకటి నేర్చుకున్నారు అందరూ. నూనె పూసి తల మీద ప్రార్థన చేస్తే ఆత్మ వస్తాడు అని. కాదు. దేవుడు ఆల్రెడీ తన దేవుని అభిషేకం అయిపోయింది దావీదుకు. దిస్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. రాజు, ప్రవక్త, యాజకుడు అభిషేకించబడాలి. అభిషేకించబడినందుకు దేవుని ఆత్మ రాలేదు. దేవుడు ముందుగానే ఆ వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. అయితే లెట్ పీపుల్ అండర్స్టాండ్ దిస్. ఏమండి, ఆత్మను ఆయిల్ తెప్పించలేదు, ఆత్మను అభిషేకం తెప్పించలేదు, అవి కారణం కాదు. బట్ ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ పీపుల్ టు రికగ్నైజ్ దట్ డేవిడ్ ఈస్ గోయింగ్ టు బి ద కింగ్. జస్ట్ లైక్ పీపుల్ రికగ్నైజ్డ్ సాల్. ఏ రీతిగా అయితే సౌలును ప్రజలు గుర్తించారో దావీదును కూడా గుర్తించడం కొరకు దేవుడు చేసినటువంటి ఏర్పాటే తప్ప ఏమండి సీసాలు నూనె కుమ్మరించమని కాదండి ఇక్కడ. ఏమండి, సీసాలు నూనె, దట్స్ ఎ గుడ్ బిజినెస్. దట్స్ ఎ గుడ్ బిజినెస్. పారాచూట్ ఆయిల్ కిరాణా షాపులో అందరూ కలిసి అమ్మిన దానికన్నా ఎక్కువగా పాస్టర్లు అమ్ముతున్నారండి. రైట్. సో 14 నుంచి 23 వచనాలు సౌలుతో పరిచయం. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. సో ఇప్పుడు సౌలు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ సౌలు దావీదు మీదకి వచ్చాడు. నౌ ప్లీజ్ అండర్స్టాండ్ హియర్.
పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం ఉన్నది. పాత నిబంధనలో దేవుని ఆత్మ వచ్చేవాడు, పోయేవాడు. అందుకే సమూయేలు నూనెతో అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ వచ్చాడు దావీదు మీదకి. దేవుని ఆత్మ వచ్చాడు అని అందరికి అర్థమైంది. ఎలా అర్థమైందంటే బహుశా దావీదు ప్రవచించి ఉండవచ్చు. సౌలు ఇంతకుముందు చేశాడు కదా, అలాగా సమూయేలుతో పాటు. ఈ మైట్ హ్యావ్ సాంగ్ సమ్ హిమ్స్, పాటలు రాస్తాడు కదా. సో దేవుని ఆత్మ చేత నింపబడి కొన్ని పాటలు పాడిండొచ్చినేమో దావీదు. సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన వచ్చును, మీలో ఉండును, మీతో కూడా ఉండును, ఆఖరి దినము వరకు మీరు ఆత్మ చేత ముద్రించబడితిరి, ఆత్మ మీకు సంచకరువుగా అనుగ్రహించబడెను. సో క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ మనలోనే ఉంటాడు, విడిచిపోవడము రావడము జరగదు. పాత నిబంధనలో ఎవరితో కూడా దేవుని ఆత్మ ఎప్పుడు పర్మనెంట్గా లేడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ వాగ్దానము లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని ఆత్మ వారితో కూడా ఎల్లప్పుడూ ఉంటాడు అనే వాగ్దానము ఉన్నది. అదే యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట. సో ఇక్కడ పాత నిబంధనతో కూడా రావడము పోవడం. ఈవెన్ బిలాము మీది కూడా దేవుని ఆత్మ వచ్చాడండి, వెళ్ళిపోయాడు. సో ఇక్కడ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అవునండి, వస్తాయని వాక్యం చెప్తుంది. మనం ఎవరం దాన్ని కాదనడానికి. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, తప్పు ట్రాన్స్లేషను, ప్రింటింగ్ మిస్టేక్ ఏది కాదు ఇది. వెన్ వర్డ్ ఆఫ్ గాడ్ సెడ్ ఇట్, లెట్ us బిలీవ్ ఇట్. అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని దగ్గర నుంచి దురాత్మ వస్తాడా? వస్తుందేమో ఏంటి, వచ్చింది ఉంది కదా, ఇక్కడ వచ్చింది కదండి, ఉందా లేదా? ఉందంటే ఇంక దాన్ని మాట్లాడే ప్రసక్తే లేదు, ప్రసక్తే లేదు. ప్రకటన గ్రంథములో 7 ఏళ్ల శ్రమకాలము ఆఖరి భాగములో దేవుడి దగ్గర నుంచే దురాత్మలు వచ్చి ప్రజల్ని హింసిస్తాయి. గాడ్ పర్మిటెడ్ సమ్ ఫాలెన్ ఏంజల్స్ టు రోమ్ అరౌండ్ ద ఎర్త్, ఆన్ ఎర్త్. భూమి మీద, భూమిలో, భూమి చుట్టూ, భూమి అంతటా తిరగడానికి కొన్ని దురాత్మలను దేవుడు భూమి మీద ఫ్రీగా విడిచిపెట్టాడు, కొన్నిటిని బంధించాడు. కనుక ఏ దురాత్మ వచ్చినా అది దేవుడి పర్మిషన్తో వచ్చినట్లేనండి. దానికి కారణాలు ఎన్నైనా ఉండిండవచ్చు. కొన్ని స్పెసిఫిక్గా దేవుడు కొద్దిమందికి శిక్షించడానికి దేవుడు అంగీకరించి ఉండొచ్చు. కొన్ని వాటికి స్వేచ్ఛ ఉంది, దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు గెరాస్ అనే దేశస్థుడి దగ్గర కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి. యేసుప్రభు వారు వెళ్ళిపోమ్మనగానే అవి అడిగినాయి, ప్రభువా ఆ పందుల్లోకి పోవడానికి మాకు సెలవు ఇవ్వండి అని అడిగాయి, పొమ్మన్నాడు. ఆయన ఏం బంధించలేదు. బంధిస్తున్నా అని యేసుప్రభు ఏం అనలేదు. పాపం మనం బంధించే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ యేసుప్రభు దేన్ని దేవుడు విడిచిపెట్టిన వాడిని మనం ఎవరమండి బంధించడానికి? నాకు ఎప్పుడో ఒక జోక్ గుర్తొస్తుందండి. ఒకడంటండి చరిత్ర పాఠం చెప్తున్నాడు, జాగ్రఫీ పాఠం చెప్తూ టీచర్ చిన్న క్లాస్లో 6వ తరగతిలో చైనాలో చాలా జనాభా ఉంది అని చెప్తూ ఉంటే ఒక పిల్లోడటండి అని ఊపిరి పీల్చి వదులుతున్నాడంట. ఏమిరా అట్లా చేస్తున్నావు అని అడిగాడటండి టీచర్. సార్ చైనా వాళ్ళని చంపుతున్నాను సార్ అన్నాడంట. చైనా వాళ్ళని చంపడం ఏంట్రా అన్నాడటండి. టీచర్ ఏం చెప్పాడంటండి, మనము ఊపిరి పీల్చినప్పుడు వాడు పుడతాడు,
ఊపిరి వదిలేసినప్పుడు ఒక చైనా వాడు చచ్చిపోతాడు, అంత జనాభా ఉందిరా అని చెప్పాడటండి. అందుకని వీడు ఊపిరి ఊదుతూ ఉంటే అనుకుంటున్నాడంటే చైనా వాళ్ళు చచ్చిపోతారని. అట్లా నేను దేవుని ఆత్మను ఊదుతాను, పడిపోయిన దురాత్మని బంధిస్తాను. పిల్ల చేష్టలు కాకపోతే ఏమంటామండి వీటిని? దేవుడు కొన్నిటిని బంధించాడు, దేవుడు కొన్నిటిని విడిచిపెట్టాడు. ఏమనుకోకపోతే ఈ మాట ఉపయోగిస్తానండి, పొగరెక్కి చేసే పనులు ఇవి. దే థింక్ దట్ దే ఆర్ మోర్ దాన్ గాడ్. సారీ టు సే దిస్. నేను ఎవరి గురించి అంటం లేదు, కానీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ ద చర్చ్ టుడే. వాక్యం అందుకే నేర్చుకోవాలి, వాక్యం అందుకే నేర్చుకోవాలి. సో దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలండి. నేను రక్షించబడ్డ కొత్తలో ఈ మాటలు చదివినప్పుడు నేను కూడా బైబిల్ స్టడీలు ప్రారంభించానండి. బైబిల్ కాలేజీకి పోలేదు, కానీ రక్షించబడ్డ 1 ఇయర్కే బైబిల్ స్టడీలు ప్రారంభించి టీచింగ్ మొదలుపెట్టా. మేబీ నాకు కొంత తెలుసు, చాలా తెలుసు అని అనుకున్నాను. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగారు నన్ను. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? దేవుని దగ్గర నుంచి దురాత్మ ఎందుకు వస్తుందండి? వీళ్ళు చెప్పారు అట్లా. ఈ సైనికులు దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది అని చెప్పినందుకు ఈ రచయిత అలా రాశాడు అని చెప్తే, వా భలే చెప్పేవన్నా నువ్వు అన్నారండి నన్ను. నేను కూడా అనుకున్నాను భలే చెప్పానని. యాజ్ ఐ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎప్పుడో 40 ఏళ్ల కిందట జరిగిన సంగతులండి. 76లో జరిగిన సంగతి అది. ఇప్పుడు ఇది 2020. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. We should grow in the word of God. We should grow in the word of God. ఓకే, అయిపోయింది. సో అప్పుడు ఇక దేవుడు ఇప్పుడు దావీదును సౌలు దగ్గరికి పంపించాడు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుని చూచితిని. అతడు చమత్కారముగా వాయించగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. సో పంపించాడు. అప్పుడు ఇక యెషయి అతని దగ్గరికి పంపించాడు దావీదును. 21. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. సో దావీదును చూడగానే తన కొడుకులాగా అనిపించాడు సౌలుకు. ఏమండి, చాలా ఇష్టం కలిగింది. ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చాడట. చాలా పెద్ద ఉద్యోగం అండో, నాట్ ఏ స్మాల్ జాబ్. నాట్ ఏ స్మాల్ జాబ్. PA టు కలెక్టర్ లాగా ఇది. ఏమండి, PS టు చీఫ్ మినిస్టర్, PS టు గవర్నర్ ఉంటారే, అలాగనమాట ఇది. ఎందుకంటే ఇతనికి దయ్యం పట్టినప్పుడు అంత వదిలించాలి కదా దావీదు. గ్రహించాడు. సో ఇక్కడ సీతారా వాయించినప్పుడంతా బహుశా అది ఒక మానసికమైన వ్యాధి కూడా ఉండిండొచ్చు పౌలుకు దయ్యంతో పాటు. సో ఈజ్ రిలీవ్డ్ ఆఫ్ దట్ డిప్రెషన్, ఏమండి హిస్టీరియా, ఇలాంటి సైకలాజికల్ ఎయిల్మెంట్స్ అన్నీ కూడా జ్వరబడి ఉండొచ్చు సౌలులో. సో ఈ పాటలు పాడినప్పుడు, దేవుని పాటలు పాడినప్పుడు హీ మైట్ హావ్ ఫౌండ్ సమ్ రిలీఫ్, కొంత స్వస్థత అతనికి కనపడి ఉండవచ్చును. సో 23. దావీదు నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సౌలు సితారా చేత పెట్టుకుని వాయించగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయెను. సో ఇది పరిస్థితి.